పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. జైళ్లు నన్ను బలహీనం చేయలేవు, నా నైతికత 100 రెట్లు పెరిగింది. అరవింద్ కేజ్రీవాల్. సంజౌలి మసీదు వివాదం, కొనసాగుతున్న ఆందోళనలు. పోర్ట్ బ్లెయిర్ ఇక శ్రీ విజయపురం. శ్రీనివాస్ నగర్ వైన్ షాపు తొలగింపు కోసం మహిళల ఆందోళన. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది. పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తాలో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జైళ్లు తనను బలహీనం చేయలేవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తన నైతికత 100 రెట్లు పెరిగిందని చెప్పారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి శుక్రవారం ఆయన విడుదలయ్యారు. భారీ వర్షంలో తడుస్తూ తన విడుదల కోసం ఎదురు చూసిన ఆప్ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. మీరందరూ వర్షంలో ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితం దేశం కోసం అంకితం చేశా. నేను చాలా కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నా. కానీ దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే నేను సత్య మార్గంలో నడిచా అని అన్నారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా బీజేపీపై పరోక్షంగా మండిపడ్డారు. ఈ వ్యక్తులు నన్ను జైలులో పెట్టారు. నా నైతికతను విచ్ఛిన్నం చేయాలని భావించారు. అయితే జైళ్లు నన్ను బలహీనపరచలేవు. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా నైతికత, నా బలం 100 రెట్లు పెరిగాయి. దేవుడు నాకు చూపిన మార్గంలో నడుస్తా. దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటా అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం కొనసాగుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారంటూ హిందూ సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మసీదు కూల్చాలంటూ ఆందోళన చేపట్టిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా నేడు హిమాచల్ వ్యాప్తంగా హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానికులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సిమ్లా,
కులు సహా ప్రధాన నగరాల్లో దుకాణాలను మూసివేశారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ ద్వీప శ్రేణికి రాజధానిగా ఉన్న పోర్ట్ బ్లెయిర్ నగరం పేరును శ్రీవిజయపురంగా మార్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశంలో ఇప్పటికే ఎన్నో నగరాలు, పట్టణాల పేర్లు మార్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వలస పాలకుల ముద్రలు చెరిపేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దేశ స్వాతంత్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులకు అసమాన స్థానం ఉన్నదని అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకా స్థావరంగా ఉన్న అండమాన్ దీవులు ఇప్పుడు భారత అభివృద్ధి, వ్యూహాత్మక ఆకాంక్షలకు కీలకమైన ప్రాంతమని తెలిపారు. అండమాన్ ద్వీప సముదాయంలో 836 దీవులు ఉన్నాయి. ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు నుండి శ్రీనివాస్ నగర్ ప్రధాన మార్గంలో ఉన్న వైన్ షాపును వెంటనే తొలగించాలని స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. వారి అభిప్రాయం ప్రకారం ఆ వైన్ షాప్ దగ్గరలో మసీదు, 2 స్కూల్స్ ఉండటం వలన పిల్లలు, మహిళలు ఆ మార్గంలో వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైన్ షాప్ సమీపంలో మద్యం సేవించిన వ్యక్తులతో సమస్యలు పెరుగుతున్నాయని మహిళలు తెలిపారు. ఈ పరిస్థితులు వారి భద్రతకు ప్రమాదంగా మారుతున్నాయని భావించి స్థానిక అధికారులను ఈ షాపును తొలగించి సమస్యకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. పానం అనేది ఈ యొక్క శ్రీనివాస నగర్లో వాస్తు కాంప్లెక్స్ ఏరియాలో రహదారి అంటే ప్రజలు తిరిగేటువంటి షాపులు ఉండేటువంటి ఈ యొక్క ఏరియాలో మద్యపానం పెట్టడము ఇది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఆరాధన ఆలయం కూడా ఉంది. ఇక్కడ 2 జ్ఞానాన్ని పంచేటువంటి స్కూల్స్ కూడా, విద్యాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచూ వస్తూ పోయేటువంటి మార్గం ఇది. ఇక్కడ స్త్రీలు, పురుషులు, పిల్లలు ఆరాధన కొరకు, శాంతి కొరకు వెళ్ళేటువంటి మార్గం ఇది. మరి ఈ మార్గంలో ఈ మద్యపానం పెట్టడము ఎంతవరకు న్యాయం? ఇది మేము ప్రశ్నిస్తున్నాము. ఈనాడు మన భారతదేశంలో ప్రతి 2 నిమిషాలకు కూడా ఒక బాలిక నుంచి ఒక మహిళ వరకు, మహిళ నుంచి ఒక వృద్ధురాలు వరకు కూడా అత్యాచారానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి పాల్పడుతుంది, గురి అవుతోంది. మరి ఈ యొక్క అత్యాచారాలకు కారణం ఏంటి అనేసి సర్వే ప్రకారం తేలింది ఏంటంటే ఈ మత్తు పదార్థాల వల్లనే, డ్రగ్స్ వల్లనే, ఈ మద్యపానం యొక్క మత్తులోనే మనిషి మతి స్థిమితాన్ని కోల్పోయి తన పర అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన యొక్క కోరికల్ని జంతువు కంటే హీనంగా తీర్చుకోవడము ఇది ఎంత మేరకు న్యాయము? మరి ఈ యొక్క మత్తు పదార్థాలను, ఈ మద్యపానాన్ని నిషేధించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి వీరు నిషేధించకపోవడం కాక ఇలాంటి ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఈ యొక్క దుకాణాలకు, ఈ అంగళ్లకు ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వగలరు? ప్రజాసేవ కొరకై ఎవరైతే ఎన్నుకున్నారో మరి పట్టణ ప్రజలు, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, కౌన్సిలర్ గారిని కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, మరి ఎవరైతే ప్రజాసేవ కొరకు, సత్సమాజం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో మరి ఈ యొక్క సమస్యల్ని తీర్చవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వంతో, పట్టణం యొక్క ప్రభుత్వంతో మరియు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క మద్యపానం ద్వారా మనిషి వ్యక్తిగతంగా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా తన యొక్క కుటుంబంలో కూడా ఎన్నో గొడవలకు దారి తీస్తుంది. దీనితో పాటు డబ్బు కూడా సర్వనాశనం అవుతుంది. భార్యాభర్తల మధ్య వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.